నేను ఈరోజు బయట పెట్టాను. తిరువూరు నగర పంచాయతీలో మేము చాలా కష్టపడి నారాయణ గారి దగ్గరికి వెళ్ళి కొన్ని ఫండ్స్ తెచ్చుకుంటే రోడ్ల కోసం టెండర్లు వేస్తే నాకు తెలియకుండా ఎట్లా జరుగుద్ది అని చెప్పేసి టెండర్లు రద్దు చేశారండి చిన్ని గారు. అవునా? ఒక 20 రోజుల క్రితం లింగాల అనే ఒక గ్రామంలో నేను రోడ్డు శంకుస్థాపన చేయడానికి వెళ్తే అధికారులు ఎవరు ఆ శంకుస్థాపనకి వెళ్ళటానికి వెళ్ళలేదని అధికారులను ఎవరిని రాకుండా ఆపాడండి. మామూలుగా అయితే వెంకటకృష్ణ గారు చెప్పండి, నేను ఎమ్మెల్యే కాకముందు ఒక వ్యక్తిగా నేను ఏం మాట్లాడినా అది నా అభిప్రాయం. అవును, దానికి మంచి అయినా చెడైనా ఆ ప్రభావం నా మీదే పడింది. అవును. ఈ రోజు నేను ఒక శాసనసభ్యుడిగా ఏం మాట్లాడినా అది పార్టీ మీద ప్రభుత్వం మీద పడింది. అంతే కదా. ఆ విషయం దృష్టిలో పెట్టుకొని ఎన్నో విషయాల్లో అవమానాలు ఎదుర్కొంటూనే మౌనంగా ఎందుకు భరించారంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారో నేను దగ్గరుండి చూస్తున్నాను. లోకేష్ గారు ఎంత సీరియస్ గా పనిచేస్తున్నారో నేను దగ్గరుండి చూస్తున్నాను. ఈ నేపథ్యంలో ఇట్లాంటి సమస్యల వల్ల ఇబ్బంది రాకూడదు అనే విషయం చాలా 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 కాన్షియస్ గా ఉన్నానండి. కానీ ఈ రోజు ఒక ఎస్సీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో వెంకటకృష్ణ గారు, నేను మీకు ఒక 5-6 సంవత్సరాల నుంచి మనం రెగ్యులర్ గా కలుస్తున్నాము. నేను ఎప్పుడైనా ఏ విషయంలోనైనా నేను కులం పేరు ఎప్పుడైనా వాడుకున్నానండి? ఆఫ్ కోర్స్ ఇప్పటి వరకు అయితే నేను ఎప్పుడు చూడలేదు అలా. నేను ఇప్పుడు కూడా టికెట్ అంటే అది రిజర్వ్ నియోజకవర్గం కాబట్టి మీకే, మీలాంటి వాళ్ళకే ఇవ్వాలి, దళితులకే ఇవ్వాలి. అది అంతకు నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను. నన్ను చాలా మంది దళిత నాయకులు ఎస్సీ ఎమ్మెల్యేలు ఏమంటారంటే, నువ్వు ఎస్సీ ఎమ్మెల్యే కాదు, నువ్వు జనరల్ ఎమ్మెల్యేవి, నువ్వు ఎస్సీ ఎమ్మెల్యే లాగా పనిచేయట్లేదు అంటారు. నేను శంకుస్థాపనకి వెళ్తే అధికారులు రాకుండా ఆపాడు. నేను నారాయణ గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి తిరువూరులో రోడ్ల కోసం నిధులు తీసుకొచ్చి టెండర్లు వేస్తే టెండర్లు రద్దు చేశాడు. ఇలా ఎన్నో చేశాడండి. కానీ నేను ఒక మాట చెప్తా, కొలికిపూడి శ్రీనివాసరావు, అసలైన కొలికిపూడి శ్రీనివాసరావు బయటకు వస్తే కేసినేని చిన్ని తిరువూరులో అడుగు కూడా పెట్టలేడు. ఓకే, ఇప్పుడు జరుగుతున్న ఈ గొడవ మీద మీ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంచెం సీరియస్ అయ్యి రియాక్షన్ కూడా వచ్చింది, మనకి బ్రేకింగ్ వస్తుంది. ఒక చిన్న బ్రేక్ తర్వాత ఆ రియాక్షన్ చంద్రబాబు నాయుడు గారు ఏమని రియాక్ట్ అయ్యారు, అలాగే మీ నెక్స్ట్